మన ఇంటర్వ్యూ ఏమవుతుందో. గుడ్ మార్నింగ్. Yeah, good I'm morning. Chintakal Ravi. I've got an appointment at 11 a.m. Yeah, just wait for 10 minutes. Where's the men's room? It's that way. అరే రవి, రిలాక్స్డ్గా ఉండరా. తెలుగాడు అంటే వాడికి ఇష్టం అని చెప్పాడు కదా, చేస్తాడు జాబు. డోంట్ వరీ. డోంట్ వరీ. ఈ టైంలో నీళ్లు పడుతుందా? అయిపోయింది. Mr. Chintakal Ravi. వస్తున్నా. Hey, come in, sir. Come in. Good morning, sir. Good morning. ఏంటి సార్ అలా ఉన్నారు? ఐ ఫీలింగ్ ఆల్ రైట్? మంచి ఫిజిక్, బ్రాడ్ షోల్డర్స్, బ్యూటిఫుల్ లోయర్, టూ మచ్. షర్ట్ ఎదిరింది, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ప్యాంటు కూడా ఉంటే బాగుండేది. జస్ట్ 1 minute, ప్లీజ్. నౌ కెన్ ఐ కమ్ ఇన్, సార్? కమ్ ఇన్. ఇంత కొంచెం జస్ట్ ఏదో. టేక్ యువర్ సీట్. వెల్ మిస్టర్ చింతకాయల రవి, కార్తీక్ నీ గురించి చెప్పాడు. Thank you. నువ్వేం చేశావు? ఇదిగోండి. ఓ, ఏంటిది నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా, 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కో సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 yearsలో పాస్ అయ్యావు? ఏంటోనండి, అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది, చదువు దొబ్బింది. సరే, విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుండు కొట్టుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి, చెప్తాను. అందరూ పడుకున్నాక మీటర్ నొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాప, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా. వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. అలా అనకండి సార్, మీరు ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేను ఉన్నాను. చూడు బాబు, నీ టాలెంట్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదయ్యా. అలా అనకండి సార్, టాలెంట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్లో ఉండదు, బ్రెయిన్లో ఉంటుంది. మీరే ఆలోచించండి. సరే, నీకంత బ్రెయినే ఉంటే 4 రోజుల్లో నీకు ఇష్టమైన కోర్స్ చేసుకునిరా, జాబ్ ఇస్తాను. మీరు నిలబడండి. కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడండి, టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే? ఒక్క రిక్వెస్ట్, చెప్పండి. ఈసారి ప్యాంట్ వేసుకునిరా. ఎవరి షాప్ ఐ నో. ఇదేంటి బాసు, నేనేదో అనవసరం కమిట్ అయిపోయాను, వీడేంటి కోర్సు గీసి అంటున్నాడు? వెరీ సింపుల్ రవి, మ్యాన్హాటన్లో బర్క్లే కాలేజ్ అని ఒకటి ఉంటుంది. దాని ఎంట్రన్స్ క్లియర్ చేస్తే 30 daysలో నీకు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్పిస్తారు. అప్పుడు వెంకీ చచ్చినట్టు ఏదో జాబ్ ఇస్తాడు. పాస్ అయితే వెంకీ డోర్స్ ఇవ్వడం ఏంటి బాసు, ఆ బిల్ గేట్స్ కార్డు ఇస్తాడు. సర్లే, నువ్వు పెట్టి ఏదో ఒకటి చేసి ఆ ఎగ్జామ్ ఏదో రేపే రాస్తాను. హే పద్మ, ఇప్పుడే తాను ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాను. ఇక్కడ కూడా చింతకాయల రవి అంటే ఎవరు మాకు తెలియదనే చెప్తున్నారు. ఎనీవే, నీకు తెలిసిన సర్కిల్లో నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి, రైట్? I am Diana, Senior Faculty, Berkeley College. All right, class. You have your questions and answers in front of you. You have 30 minutes. Begin the exam. It starts now. ఏందంత ఫాస్ట్గా రాసేస్తున్నారు? పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టుంది. మనకి ఈజీయే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. Tyler, what are you doing?
ప్రేయర్ టు గాడ్ ఆఫ్ ఎగ్జామ్స్. Right! ఓకే. వాట్స్ టుడే? It's Tuesday. ఓ బ్లాక్ ఇస్ లక్కీ. యా. హూ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ మౌస్? అంటే ఎలకపిల్ల దాన్ని ఇన్వెంట్ చేయటం ఏంటి? దాని అమ్మ ఇన్వెంట్ చేసింది. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారేంటి? ఓ కాస్త చూపెట్టరా. అదవలు ఏం చూపెట్టరు. ఈ మాత్రం చాలు దవతలు పడేస్తాను. What are you doing? మ్యామ్ ఐమ్ జస్ట్ రైటింగ్. You were copying. This belongs here. You write there. ఓకే. You understand? Understand. Too much. Nothing, man. Last 10 minutes to go. Oh, God. Thank you. అయిపోయానురా బాబు. ఇది పాస్ అయిపోతే అయిపోయాను. What? What are you doing? What are you doing? No, ma'am, just a gift. What's that? Just a gift, ma'am. No, no. Ma'am, please. You're trying to bribe me? You're trying to bribe me? No. You're trying to bribe me? No. You're trying to bribe me? my marriage, No. everything will Get come. out. Please, ma'am, Get the hell out of my class. అక్కడ ఎగ్జామ్ దొబ్బింది. ఇక్కడ ఈ తొక్కలకు షాపింగ్ డ్యూటీ ఒకటి. అబ్బో ఈ టైంలో ఇబ్బంది పడుతుంది. ఆ సాయిగాడికి వద్దురా అంటే పాస్తాను తినిపించాడు. ఇప్పుడు స్టమక్ తోస్తా ఉంటుంది. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో ఉండు వస్తున్నా. Excuse me. Hi, I'm looking for some Indian classical music. we just got a new shipment. They're in the store. You can go and check it. ఉండు. Classics. It's closing time. Check the store and close it fast. Yeah. ఎంత సుఖంగా ఉందరా. అరే నానా ఇంకా అవలేదురా. Can someone switch on the light, please? జనరేటర్ లేదా? ఆన్ ద జనరేటర్ మ్యాన్. Oh God. చెంబులు లేని దేశం. ఇక్కడ టిష్యూ పెద్ద ఇష్యూ. ఏం చేయాలి? శేషు ఇక్కడ లైట్ లాంచ్ చేయడానికి ఎవరు లేరే? వీడెవడు తెలుగు వాళ్ళ ఉన్నాడే. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. శేషు నీ పేరు చెప్పగానే లైట్ వెలిగిందే. వీడా? నువ్వు మధ్యలో దూరేమంటే నిన్ను రేపు చేసేస్తానా? ఈరోజు ఫోన్ మర్చిపోయి రావాలా? ఏంటి పాకుతున్నావు? ఏంటి? చూడు నా జోలికి రావద్దు చెప్తున్నా. నాకు వేరే పని లేదా ఏంటి? మరి ప్యాంట్ ఎందుకు విప్పావు? స్టమక్ ప్రాబ్లం అమ్మా. విప్పాం, వేసుకోమంటే వేసుకుంటాం అంతే. స్టమక్ చేయడం నీకు అలవాటేగా. స్టమక్ చేయటం అలవాట? ఈ కట్అవుట్ని ఎక్కడో చూసానే. ఆ రోజు ఫెరీలో ఉంది నువ్వే కదా? అది నేను కాదు. అయితే నేను వాడిని కాదు. నువ్వు ఎవడిగో ఎలాంటి వాడిగో నాకు బాగా తెలుసు. చూడమ్మా, నన్ను అండర్వేర్ లో చూసి నువ్వు నన్ను సరిగా అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. అదంతా పెద్ద డ్రామా. మనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నీలాంటి వాళ్ళు కడుపులో చేస్తారనుకున్నాను. పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. లూపేకు కాలిందంటే మళ్ళీ విప్పేస్తాను. మళ్ళీ అరే కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్ చేసుకో.
సరే గాల్లో కలిసిపో. హాయ్. ఎవరు వినలేదు కదా? వినేసావా? ఏయ్, ఏయ్. అది అక్కడ ఘాటు, ఇక్కడ హాటు. హాట్ ఘాటా అయ్యి బాబోయ్, అది నా కోసమే వేసేద్దామనే. దగ్గరకు వస్తే చంపేస్తా. పోనీ నువ్వేరా, ఇద్దరం తెలుగు వాళ్ళమే అనుకోకుండా కలిసాం, మన మధ్య గొడవ ఎందుకు? నీ పేరేంటి? అది నీకు అనవసరం. పోనీ నా పేరు అడుగు. అది నాకు అనవసరం. మన ఇంటి పేరు చెప్తే జిల్లాలు జిల్లాలు షేక్ అయిపోతాయి. అడిగే హ? ఈ చీచీలు చాలు గాని నాకు నిద్ర వస్తుంది, కలిసి పడుకుందాం దా. Shut up! నువ్వు రాత్రంతా ఇంటికి రాకుండా ఉంటే నేను టెన్షన్ పడకుండా ఉండటానికి పక్కింటోండి కదే, నీ కన్న తండ్రిని. ఆ లావణ్య దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలు, ఒళ్ళు తెలవదు ఇల్లు తెలవదు. వచ్చాను. అలాంటి వెధవ నేను ఎక్కడా చూడలేదు. నీకు అలాంటి వెధవ దొరుకుతాడేమో అని నా భయం. అర్జెంట్ గా వాడి ఫోటో పంపించు. ఏయ్ వాడు గేడు అనకే పాపం. పడిపోయావు లవ్, పడిపోయావు. ఇక నీ లైఫ్ బస్ స్టాండే. సర్లే గాని మీ చింతకాయల రవి గారి ఫోటో పంపిస్తావా ప్లీజ్? లవ్, ఐఎమ్ గోయింగ్ టు సీ యువర్ లవ్. ఇతను చింతకాయల రవియా? ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపాలి. అత్తయ్య అర్జెంట్ గా బటర్ మిల్క్ తెప్పించవా, మళ్ళీ అలసర్లో దింపేసిలా ఉంది. పంపిస్తాను నాన్న. ఇంట్లో ముష్టోళ్ళు ఎక్కువైపోయారు. ఈ మధ్యన దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటుంది. బావగారు బ్యాలెన్స్ 3,000 ఇస్తే 10 రూపాయలు మిగిలినేంట్రా? మన కార్యకర్తలు బీర్లు బిర్యానీలు కిల్లీలు కొట్టుకాలు అన్ని కానించుకోక మిగిలిన బ్యాలెన్స్ ఇది. మన ఒళ్ళకి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నారా? పాలిటిక్స్ అంటే అంతే మరి, అడ్జస్ట్ అయిపోతుండాలి. ఎందుకు పార్టీ ఎందుకు ఇచ్చారో? మన ఎగస్పత్తి గడికి పోగొట్టేహన్రా. పాపి రవిగడి ఫోటో సునీతకి పంపించమని చెప్పింది. పాప జీవితానికి సునీత హైకమాండ్ కదా. ఈ రవిగడి ఫోటో చూస్తే ఎక్కడ ఓకే చేసేస్తుందని మన నియోజకవర్గంలోనే అతి నీచమైన ఫోటో చూసి పంపించాను. చూడగానే తుప్పుకుని ఉమ్మేసి అనిపిస్తుందిరా. నీ ఫోటో పంపించారా? నీ ఫోటో పంపించాను రా. ఇప్పుడు మబ్బులు ఇడిపోతాయి చూడు. సునీ, ఆయన ఫోటో చూసావా? లవ్, నీకేమైనా మతిపోయిందా? వాట్స్ రాంగ్ విత్ యూ? ఏమైందే? ఏమైందా? నువ్వు పెళ్లి చేసుకోబోయేది వీణ్ణేనా? ఏ బాలేడా? పగలు చూస్తే పగలే కల్లోకొచ్చేలా ఉన్నాడు. సునీ, ఆయన క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పు, సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాను. అందం గురించి మాత్రం ఏం చెప్పొద్దు. ఆయనంత అందగానే నేను ఇప్పటి వరకు చూడనే లేదు. హాయ్ బాబా, అదేంట్రా ఆ రవిగారి సిగ్నల్ కట్ అయిపోద్ది అనుకుంటే అలా కనెక్ట్ అయిపోతున్నాడు. ఆ నోకే వాడుతున్నట్టున్నాడు. అయితే నేను ఐడియా వాడతాను రా, లైఫ్ చేంజ్ అయిపోద్ది. బాబు గారు, నువ్వేంటే హచ్చికొక్కలా నన్నే ఫాలో అవుతున్నావు? అక్కడ సునీత ఏం చెప్పేస్తుంది ఏంటో. వీడు అందంగా ఉన్నాడా? నీ లైఫ్ కో శనిగాళ్ళ వచ్చాడు. శనిగాళ్ళ కాదే, ఓ మెరుపులా వచ్చాడు. మెరుపా? ఒక చినుకులా వచ్చాడు, ఒక జాబిలిలా వచ్చాడు, ఒక వెన్నెల్లా వచ్చాడు. నాకు మాత్రం నిన్ను తన్నాలనిపిస్తోంది. బాయ్.